గాంధారి కిల్లా మైసమ్మ మహాజాతర మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరలోని కొండ మీద ఉన్న కోట దట్టమైన అటవీ ప్రాంతంలో నిర్మించబడిన ఈ కిల్లాకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ కిల్లాలో ఉన్న మైసమ్మ దేవతను ఆ ప్రాంతాల ప్రజలు, గిరిజనులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏడాది మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరిగే జాతరకు పలు రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద సంఖ్యలో నాయకపోడ్ గిరిజనులు వస్తున్నారు. ఇష్టదైవంగా ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకులు సైతం ఇక్కడికి వస్తూ ఉంటారు. మైసమ్మకు మొక్కుకుంటే కష్టాలు, పనులు అవుతాయని నమ్మకంతో పలు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పెద్ద సంఖ్యలో మొక్కులు పెడుతూ ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి దర్బార్కు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకున్నారు. ముందుగా మేడి చెరువులో స్నానాలు ఆచరించి ముందు ద్వారంలో కాలభైరవుని దర్శించుకొని గుట్ట ఎక్కుతుండగా గజానందుని పెద్ద దర్వాజాలో మైసమ్మకు పూజలు చేసుకొని మొక్కులు చెల్లిస్తారు. కొండపైన నాగశేషుడు, శివలింగం, ఆంజనేయ స్వామి విగ్రహం, సమతల బావులు, హాల్, అంధకారమైన వాతావరణంలో కొండపైన ప్రజలు వెళ్ళి అన్ని దర్శించుకొని కిందకు వచ్చి అక్కడే వంట చేసుకొని ఫ్యామిలీతో గడుపుతూ సంస్కృతికి సంబంధించిన ఆటపాటలు, డప్పుల మూతలతో పెద్ద ఎత్తున జాతర నిర్వహించారు. పేరు నక్షత్ర. మా మమ్మీ డాడీ నేను ఫ్యామిలీతో వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది. నేను రావడం ఫస్ట్ టైం. ఇక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది. క్లైమేట్, దేవుని దర్శనం కూడా చాలా బాగా అయింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. చూడడానికి చాలా బాగుంది. ఆమె రావడం ఫస్ట్ టైం. మేము ఇక్కడ వంట చేసుకుని కూడా తిన్నాం. పవన్ గాయత్రి, నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నా మంచిర్యాల కోర్టులో. ఇక్కడ చాలా ఇయర్స్ నుండి మేము వస్తున్నాము. చాలా బాగుంటది. లోపలికి వెళ్తుంటే కూడా మధ్యలో వెళ్తుంటే దేవతలు, అమ్మవారు, కాలభైరవ స్వామి, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు. అందరూ వెళ్తుంటారు. కోరికలు కూడా తీరుతాయి కోరుకుంటే. ఏం కోరిక కోరుకున్నారు? ఏం ఎట్లా అంటే కోరుకున్నాము, తీరింది అంతే. ఇంకా ఈ రోజు మొక్కు చెల్లించడానికి వచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము ఇక్కడికి. ఎలా ఉంటది ఇక్కడ మీరు వస్తే గుట్ట మేము మైసమ్మ జాతరకు వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ మేము చాలా మన మైసమ్మ తల్లికి చాలా నమ్ముతాము. మేము చేసిన మొక్కులు తీరుతాయి. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తాం కానీ ఇలా ఎప్పుడు లేకుండే ఈ సంవత్సరం అయితే చాలా బాగుంది. అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ ప్రధాని పూజారి వాళ్ళ భార్యనండి. మేము పూజలు అందిస్తున్నాం అమ్మవారికి. దైనేని రమేష్ గారు, దైనేని సౌమ్య, మిసెస్ దైనేని సౌమ్య అనగా నేను. నాయకపోడ్ ఈ జాతర చేస్తున్నారండి. ఆదివాసి నాయకపోడ్ ఈ జాతర గాంధారి మైసమ్మ జాతర అండి. జాతరని మాఘశుద్ధ పౌర్ణమి శుక్రవారం, పున్నమి ముందు శుక్రవారం నుండి స్టార్ట్ చేస్తామండి. అమ్మవారి విశిష్టత 3 రోజులు ఉంటదండి. అక్కడ సదర్ భీమన్న దగ్గర మేము తీసుకొని దేవుడిని గంగా జలానికి తీసుకెళ్తామండి. అమ్మవారిని కూడా తీసుకెళ్తామండి. వచ్చిన తర్వాత సదర్ భీమన్న దగ్గర పట్నాలు ఉంటాయండి. ఆ తర్వాత తదుపరి శనివారం రోజు నైటు అమ్మవారికి పెద్ద పట్నం ఉంటుందండి. ఆ తర్వాత తెల్లారి మళ్ళీ జాతర స్టార్ట్ ఉంది. దర్బారు కూడా జరుగుతుందండి. అసలు స్టార్టింగ్ నుండి ఏముంది అంటే ఇక్కడ మీరు చూడదగిన ప్లేస్లు ఏమంటే చెప్తున్నాను. మేడి చెరువు ఉంటుందండి స్టార్టింగ్ లో. ఆ తర్వాత ముందుకెళ్తే ఆది భైరవుడు వస్తాడండి. ఆ ఆది భైరవుడి తర్వాత మళ్ళీ దర్వాజా నుండి వెళ్తే కాలభైరవుడు వస్తున్నాడండి. కాలభైరవుడి తర్వాత ఇంకా ముందుకెళ్తే గజానన్ వస్తాడు. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ముందుకెళ్తే మైసమ్మ అమ్మవారు వెలిసి ఉంటుందండి. అక్కడ అమ్మవారు వెలిసి ఉంటుంది. అక్కడ మేము పెద్దపట్నం అన్నది వేస్తామండి. ఆ తర్వాత ముందుకెళ్తే ఆదిశేషుడు, శివలింగం ఉంటుందండి. ఎంతో అమ్మవారి శక్తి బాగా ఉంటుంది. శివలింగం దగ్గర కూడా చాలా బాగుంటుంది. ఇంకా ముందుకెళ్తే హనుమాన్ కనిపిస్తాడండి. ఆంజనేయుని విగ్రహం ఉంటుంది. తదుపరి ఇంకా ముందుకెళ్తే సంతల బాయ్ అంటారండి. అక్కడ నుండి వెళ్తే బంగారు టుంగుటు ఇయ్యాలంటారండి. ఇవన్నీ చూడదగిన ప్లేసులు ఉన్నాయి. చాలా మంది వస్తున్నారు. ఇంకా కూడా మీరు రావాలని కోరుతున్నామండి. ఇంకా చాలా ముందుకు నడిపించాలని అధికారులను కోరుకుంటున్నామండి. సంతోషం. గ్రామం భీమారం.
మండలం భీమారం. మాది మైసమ్మ, మాదే దేవుడు, మాకు కూడా ఉన్నది. మేము 15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మాకు మంచిగా జరిగింది ఇక్కడ. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వస్తాం. పిల్లలు తీసుకొని, ఫ్యామిలీ తీసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వస్తాం మేము. మాకు మంచిగా జరుగుతుంది. జైపూర్ మండల్ విలేజ్ వచ్చేసి నర్వా. మేము ఎస్టీ ఆదివాసీ నాయకపోరికి పద్మనాయక దానికి చెందిన వారం. మేము ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి ఈ జాతరని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నదాన్ని మేము మొత్తం ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దానితో పాటు మేము కూడా ఇక్కడికి వచ్చి పాల్గొనడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా దీన్ని మేము కోరుకునేది ఒకటే, మా ఆదివాసీ నాయకపోడు సంఘం కానీ లేకపోతే మా తరపున నేను ఈ మైసమ్మ గాంధారికిల తరపున ఒకటే ముచ్చట చెప్పవలసింది ఏందనంటే, వందల వేల ఏళ్ల సంధి ఇక్కడ ఉన్నటువంటి దేవతలు కొన్ని ఏరియాలల్లో గవర్నమెంట్ పట్టించుకొని కొన్ని చేస్తున్నాయి. కానీ ఇంత మంచి దేవత కోరుకున్న వారికి అన్ని సౌకర్యాలు కల్పించి ఎన్నో కోరుకుంటుండ్రు. ఇంత వేల మంది భక్తులు వస్తుండ్రు. కానీ మనం కోరుకునేది ఒకటే మా తరపున ఏందనంటే, సౌకర్యాలు కల్పించి ఆల్రెడీ ఇక్కడ ఉన్నదానికి మొత్తం అన్ని తీర్ల సౌకర్యాలు కల్పించాలని గవర్నమెంట్ తరపున నుంచి, మా ఆదివాసీ నాయకపోడు తరపున నుంచి మేము కోరుకుంటాను, మొక్కుకుంటాము. మేము మొక్కిన మొక్కులన్నీ అమ్మవారు తీరుస్తారు కాబట్టి మేము వచ్చి మొక్కి ఇక్కడ వంట చేసుకొని భోజనాలు చేసి వెళుతూ ఉంటాము. మా పిల్లలు ఇద్దరు మేము మొక్కినము, అడ్వకేట్లు అయినరు. ఇక్కడనే మన ఈ కోర్టు మంచిర్యాల కోర్టులో చేస్తున్నారు. రామకృష్ణాపూర్ నుండి వచ్చినాం. అందరి మైసమ్మ అంటే మనకు ఇక్కడ నుండి పూర్వం నుండి అందరూ మొక్కుతున్నారు. మరి మాకు కూడా సక్సెస్ అవుతుందా కాదా అని మేము నిర్ణయించుకొని మొక్కినము. మాకు సక్సెస్ అయింది. అయితే అమ్మవారి విశిష్టత చాలా ఉన్నది. అక్కడ నాగదేవత ఉన్నది, బావులు ఉన్నాయి, ఇటు పక్కన హనుమాన్ స్వామి ఉన్నది. ఆ విగ్రహాలన్నిటికీ కూడా మేము మొక్కుకొని తీర్చుకుంటాం.